సో ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు కమల్ సార్ గారు నాకు ఫోన్ చేశారు, ప్రకాష్ ఈ సినిమాని తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది కదా అని. నేను చెప్పాను, తెలుగు ప్రేక్షకులకి మీరు డైరెక్ట్ సినిమా చేయడమే మంచిది. అలాంటి మహానది మన తెలుగు భాషలో కూడా ప్రవహించాలి. దాని నుంచి నేరుగా మనం ఒక అనుభవాన్ని పొందాలనేది నా కోరిక, తెలుగు ప్రేక్షకుల కోరిక అన్నాను. అండ్ నిజంగా నేను ఈ వేదిక మీద చాలా డబ్బింగ్ సినిమాలు చూస్తుంటాం, బట్ డైరెక్ట్గా మన తెలుగు భాషలో మన ప్రేక్షకులకి ఒక స్ట్రేట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న కమల్ హాసన్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. And to relive that dream for the second time, I think I'm extremely blessed and privileged. And I'm very, very excited about this film, both being in Tamil and Telugu. It's definitely something I've never done before, never seen before look, and never done before character. So wish the team all the best. And of course, Prakash and I come a long way. I did my first Telugu film with him, so I'm very happy to be on board again, and with Kishore. So good luck to the team. Thank you. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను చెప్పే అవసరం లేదు, ఒక పెద్ద అవకాశం, పెద్ద అనుభవం కోసం నేను ఇక్కడ ఉన్నాను. సో దట్స్ వాట్ ఐఎమ్ హియర్ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేలు పట్టింది ఆయన దృష్టి నా మీద పడడానికి, దీనికోసం చాలా కష్టపడ్డా. ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞుడు సార్. అండ్ సాగర్ సంగమం, కళ్ళం బట్టి నీళ్ళు పెట్టుకున్న సినిమాలు మీ దగ్గర నుంచి ఉన్నాయి సార్. మళ్ళీ మాకు అన్ని అనుభవాలు అన్ని అనుభూతులు మీరు మాకు ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజేష్ని నేను కలిసాను, తను నాకు కథ చెప్పారు. మళ్ళీ 2 గంటల పాటు మీరు థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేదాకా ఇంకొక ఆలోచన మీకు రాకుండా చేయగల సినిమా అని ధీమాగా చెప్పారు. అండ్ నేను కూడా మీ అందరిలాగే ఆయనతోటి పక్కన కూర్చొని ఒక ఫోటో దిగడానికి ట్రై చేసిన వాడిని, పక్కన నుంచి ఫోటో దిగడానికి ట్రై చేసిన వాడిని. వాళ్ళ ఆయన సినిమాకి నేను రాయడం అన్నది నా అదృష్టం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. It's going back to school, working with Kamal sir again. Rajesh I know from Vishwarupam. Nice to work with him again. All the best. సినిమా డైరెక్షన్ ఛాన్స్ దొరకటం నాకు చాలా పెద్ద వరం ఇది ఫ్రమ్ కమల్ సార్. ఇట్స్ పెద్ద వరం. ఈ వరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని చాలా చక్కగా చాలా మంచిగా అందరికీ బాగా నచ్చేదానికి ఈ పటం ట్రై చేస్తాను చేసేదానికి. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. And once again, thanks to Kamal sir for this great opportunity. I know how I started in 2008 when I came into Raj Kamal. I came as a third assistant director or something. And the growth was very slow, steady, and I think I've learned, and this is my testing times, like I'm into the examination hall now. So I hope, so I'll keep up Kamal sir's confident on me, what he has kept on me. Thank you, sir. అందరికీ నమస్కారం. ఇది ఫస్ట్ లుకే. ఇంకా ఇక్కడ త్రిష గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఫోటో షూటింగ్కి వచ్చాం, మా స్టిల్ లేదు, వీడు స్టిల్ మాత్రం పట్టుకున్నాడు అని అనుకోరు అనుకుంటున్నాను. అది ఇంతకన్నా బాగా వచ్చింది ఆ స్టిల్స్. అది సెకండ్ లుక్గా అది చూపిద్దామని ఇది ఫస్ట్ చూపిస్తున్నాము. అది మాలో ఉన్న ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాను ముందు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు మీరు స్ట్రైట్ తెలుగు ఫిలిం చేస్తారంటే వెంటనే అన్నాను. ఎవరు నమ్మలేకపోయారు. అలా చెప్తారులే అనుకని చెయ్యడు అని ఒక ఫీలింగ్లో ఉండిపోయారు. ఇప్పుడు దానికోసం వచ్చాను. చెప్పిన మాట చేసి తీరుతాను. డౌట్ ఉంటే చెప్పను. సో ఇంకో మాట కూడా చెప్పబోతున్నాను, చెప్పి తీరాలి. ఆయన చెప్పినట్టు చాలా స్లో ప్రోగ్రెస్.
14 years life imprisonment. మంచి బిహేవియర్ ఉంటే 7 years చేస్తారు. ఆ 7 years 7 years మంచి బిహేవియర్తో తప్పించుకొని ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు అనమాట. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇట్స్ డబుల్ వర్షన్, తెలుగు తమిళ్ అని ధైర్యంగా చెప్పగలను. అండ్ దట్ ఇస్ వై వీఆర్ షూటింగ్ ఇన్ హైదరాబాద్. ఇంకో మాట కూడా చెప్పాలి, దిస్ విల్ నాట్ బీ వన్ ఆఫ్. మళ్ళా తెలుగు ప్రేక్షకులకు పిక్చర్స్ ఇవ్వాలి అనే ఒక కోరిక నాకు ఉంది, ఆశ ఉంది మనసులో. Raj Kamal will keep visiting. This is not going to be one of the press meets that we'll meet. Constantly we'll be meeting. And for which we have a lineup of films, stories. And Prakash Garto, ee picture kosam, you'll have to talk so many things. He said, let's continue this journey. Annaru. Aa journey lo, I have friends who I've worked with before. I like working with the same team. అలా అలవాటైంది. మా గురుగారితో 36 ఫిల్మ్స్ చేశాను నేను, 36 ఫిల్మ్స్ విత్ మిస్టర్ బాలచందర్. ఇనఫ్ టు ప్యాకప్ అండ్ గో హోమ్ అండ్ సే ఐ డన్ ఫిల్మ్స్. ఆ తర్వాత కూడా ఇంకా 37th ఫిల్మ్ హీ డిడ్ ఉత్తమ విలన్ విత్ మీ. సో దట్ ఈస్ మై స్కోర్ యాజ్ అ ప్లేయర్ ఇన్ దిస్ ఫీల్డ్. 37 is my run. And that is something that is test cricket లాంటిది. కౌంటీ క్రికెట్ ఆడుతూ ఉంటాను కానీ, బట్ దిస్ ఈస్ మై ప్రైడ్. అండ్ ఐ వాజ్ టెలింగ్ హిమ్ when I sent him a birthday message that nobody leaves us completely. They leave something in us. So I said that in absence of Mr. KB, I will be the elder brother for you. Because I've taken up the duty. I feel that part of me has become him. My habits, my behavior, na kopam anni akkade nerskunnanu. నాకు తెలిసినంత ఈ యాక్టింగ్, రైటింగ్ అన్నీ కూడా అక్కడ నుంచి, అండ్ అనంత్ గారి దగ్గర నుంచి, కేబీ గారి దగ్గర నుంచి నేర్చుకునేది. సో ఐఎమ్ హ్యాపీ. ఐ హ్యావ్ అ గ్రేట్ టీమ్ హియర్. సాను వర్గీస్ వర్క్ గురించి చెప్పాలంటే విశ్వరూపం అంటే చాలు. సో ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్. అండ్ ఆఫ్ కోర్స్ యువర్ ఓన్ Trisha, your own Prakash Raj, they've got more Telugu films under their belt than me. So I'm working with seniors. So I'm very happy. Abbu Rao garu, he came and met me last month anukuntanu. Appudu oka picture చేస్తే బాగుంటుందండి, ఐ వుడ్ లవ్ టు వర్క్ అన్నారు. వెంటనే చేద్దాం అన్నాను. ఆయన కూడా నమ్మలేకపోయారు అనుకుంటాను. అండ్ ఐ కాల్డ్ హిమ్ ద నెక్స్ట్ విదిన్ 4 weeks ఐ కాల్డ్ హిమ్. వీ హ్యావ్ అ తమిళ్ రైటర్ హియర్, మిస్టర్ సుగా. సో వీ హ్యావ్ అ గుడ్ టీమ్, వీ హ్యావ్ అ గ్రేట్ ప్రొడక్షన్ టీమ్, వీ హ్యావ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ హియర్ సిట్టింగ్ అమంగ్ us. అండ్ ఇది ముఖ్యంగా సినిమా ఒక డెమోక్రటిక్ కళ. నేను చేశానని చెప్పడానికి వీలు లేదండి, ఇది నా పిక్చర్ అని చెప్పడానికి వీలు లేదండి. చెప్పుకోవచ్చు బై వర్చ్యూ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, దానివల్ల ఇది నాది అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ ప్రేక్షకులు డిసైడ్ చేస్తారండి ఇది ఎవరి పిక్చర్ అనేది. సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ కెమెరామెన్ పిక్చర్, సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ డైరెక్టర్స్ పిక్చర్, sometimes it becomes the bad man's picture. We still remember Sholay for Gabbar Singh more than, for me at least, I didn't remember the heroes. I remembered Gabbar Singh. So we don't know. It is truly a democratic art. And as Trisha said, ప్రతి ప్రెస్ మీట్లో చెప్తారు, ఇంతవరకు నేను చేయలేదండి ఇలాంటి పిక్చర్. బట్ ఈసారి చెప్పింది మాత్రం నిజం అండి, నాకు తెలుసు. నిజంగానే ఇట్స్ ఎ డిఫరెంట్ రోల్, ఇట్స్ ఎ డిఫరెంట్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్. రవి గారు చెప్పినట్టు
ఈ 2 hours ఎలా పోగొట్టుకున్నా అని తెలియకుండా మీరు బయటకు వస్తారండి. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. అది చేద్దాం అనే నమ్మకం ఉంది బికాస్ ఆఫ్ లుకింగ్ అట్ మై యూనిట్. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్, ఆల్ యువర్ criticisms and appreciation to make my films better and better and better. Thank you, ma'am. Thank you, everybody. Thank you, Rajesh. ఈ సినిమా అంటే బోస్ గారు ఫస్ట్ ఎప్పుడు వెన్ యూ టోల్డ్ ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ లైక్ అంటే టైటిల్ గురించి తర్వాత అడుగుతాను, బట్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ కదా సబ్జెక్ట్. యా చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఫస్ట్ ఇంటికి వచ్చి